ముస్లింలకు నష్టం కలిగించేలా ఉన్న వర్క్స్ సవరణ చట్టం బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని ముస్లింలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వర్క్స్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ఇక్బాల్ మినార్ వరకు ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలో భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం పర్సనల్ల అధ్యక్షతన భారతదేశం మొత్తంలో ఈ నల్ల చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు, ధర్నాలు మరియు బహిరంగ సభలు జరుగుతున్నాయి. అందులోనే భాగంగా సిద్దిపేటలోని పట్టణంలో దాదాపు తంజీముల్ మసాజిద్, మన అన్వారే ముస్తఫా మరియు దిగర్ అన్ని సంస్థలు కలిసి ఈరోజు ఒక పెద్ద జులుసును ప్రదర్శనను నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఈ నల్ల చట్టాన్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీను ఏ విధంగా అయితే మొత్తం కష్టంలో పడేశాడో మోదీ గవర్నమెంట్, అలాగే ఇప్పుడు ముస్లిం మైనార్టీలను కూడా అదే విధంగా కష్టపెట్టాలని, నష్టపెట్టాలని చూస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా మేము ఈ బిల్లును గవర్నమెంట్ వాపస్ అన్న తీసుకోవాలి, లేకపోతే దేశంలోని సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని మొత్తం కొట్టివేయాలని కోరుతూ ఈరోజు ప్రదర్శన చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇలాంటి నిరసన ప్రదర్శనలు సిద్దిపేటలో అన్ని వర్గాలు, అన్ని సంఘాలు కలిసి తీసుకోబోతున్నాయి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. वक्त अमेंडमेंट के ताल्लुक से हम लोग आज रैली निकाले। सिद्दीपेट के तमाम आवाम मिलकर इसकी मुखालिफत करें। हुकूमत से हमारा मुतालबा ये है कि जो ये बिल आई है उसके बिल वापस लें ताकि हिंदुस्तान में अमन के साथ हम गुजार सके। ये वक्त प्रॉपर्टी जिसके ताल्लुक से क़ब्रिस्तान, मसाजिद, मदारिस जिस पर हुकूमत के नज़रें हैं, और हम ये चाहते हैं कि हमारी जो औक़ाफ़ की जायदाद हैं, हमारे आबा अजदाद ने हमें वक़्फ़ किया है अल्लाह के नाम पर, उसकी हिफाजत हम खुद करें और हुकूमत इसमें मुदाखलत करने से गुरेज़ करें। अस्सलाम वालेकुम।